హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మేము కృష్ణానందికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసరికి ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే అన్నమాట. మనకి శివరాత్రి జాగరణం ఉంటుంది కదా, ఆ తర్వాత నెక్స్ట్ డే మేమైతే కృష్ణానందికి వెళ్ళామన్నమాట. అక్కడ ఎద్దుల పందాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మా ఎద్దులు కూడా పాల్గొంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. నార్మల్గా మొబైల్స్లో చూశాను కానీ రియల్గా వెళ్ళి ఎద్దుల పందాలు అయితే చూడలేదు. సో ఈరోజు అయితే నేను ఎద్దుల పందాలు చూడడానికి వెళ్తున్నాను. అసలు అనుకోలేదన్నమాట వెళ్తామని. ఇంకా అలా సడన్గా అయితే పెద్దనాన్న వచ్చి పిలిచారనమాట. వెళ్ళిపోయాం. ఫస్ట్ వెళ్తేనే ఇంకా అక్కడైతే ఫస్ట్ టిఫిన్ చేసేసామన్నమాట. పొంగల్ అలాగే పచ్చడి. ఆ తర్వాత నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము. చూస్తూ ఉన్నారు కదా, ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా అడవిలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి మహాశివరాత్రి సందర్భంగా కాబట్టి కొంతమంది జనాలైనా ఉన్నారు, అసలు ఒక్కరు కూడా ఉండరన్నమాట ఇక్కడ. నేను ఒకసారి అయితే వచ్చాను ఈ టెంపుల్కి, ఇది రెండవసారి రావడం. మేము అప్పుడు వచ్చినప్పుడైతే అసలు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఓన్లీ చెంచు వాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. ఈ టెంపుల్లో మేమే ఆ రోజు పూజ చేసుకొని వెళ్ళాము. ఎవరైతే ఉండరు, ఒంటరిగా వస్తే చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ ఈ ఆలయంకి ఒక చరిత్ర ఉందన్నమాట. ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తూ ఉన్నాడు కదా, సేమ్ మనకి ఆవు ఎలా పడుకోయిందో, రియల్ ఆవు ఎలా ఉందో అలా ఉందన్నమాట. మీకు ఇక్కడ కోనేరు కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఆ కోనేరు అవతల నుండి ఒక సింహం చూసిందనమాట. చూసి సింహం లేదా పులి, నాకు కూడా అంతగా తెలీదు, అదైతే చూసిందనమాట. ఇక్కడ ఆవు పడుకొని ఉంది, దీన్ని ఎలాగైనా చంపి తినాలి అని అనుకుందంట. సో అవతల నుండి కోనేరు చూడండి ఎంత గ్యాప్ ఉందో, అవతల నుండి యువతలకి దూకి మరి ఇక్కడైతే నందీశ్వరుడు ఉన్నాడు కదా, మొత్తం గోర్లతో గీకి పాడేసిందనమాట. అది ఎలా కనిపిస్తుందంటే నిజమైన ఆవు ఇట్లా మనకి పడుకొని ఉంటుంది కదా, సేమ్ అలానే ఉందన్నమాట. సో ఆ సింహం కూడా ఇంకా మంచిగా తినేయచ్చు అని అనుకుందేమో మరి. ఇంకా మొత్తానికైతే దానికి ఇట్లా ఘాట్లు పెట్టేసింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ నందీశ్వరుడే చూస్తున్నారు కదా, సేమ్ రియల్గా మనకి ఆవు ఎలా అయితే పడుకొని ఉందో అలానే ఉందన్నమాట. పాలిష్ రాయితో చేసి ఉన్నారు. చూడండి, ఇక్కడ అయితే మనకి 4 స్తంభాలు ఉన్నాయన్నమాట చుట్టూ. మధ్యలో అయితే నందీశ్వరుడు ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. చేతులకైతే ఇట్లా వెనకల చూపిస్తాను మీకు, మొత్తము మనకి ఘాట్లు పెట్టిందనమాట. అది నిజమైన ఆవు, దీన్ని ఎలాగైనా తినేసేయాలి అని అనుకుందనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అయితే పిల్లల్ని ఒక ఫోటో అనేది దించుతూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఆవుకైతే ఎలా ఉంది ఏంది అనేది నేను వెనకల సైడ్ వెళ్ళి చూపిస్తాను, మీరైతే చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం మనకి ఎగిరి దూంకి అట్లా బరికేసింది అనమాట. ఇంకా అది సిమెంట్ వేసి కొంచెం మళ్ళీ కవర్ చేశారు. ఆ తర్వాత ఇంకా మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. మనకి ఇక్కడ చెట్టు కింద నాగమయ్యలు కూడా ఉన్నారు, అలాగే తులసి మాత కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా పక్కన. ఇక్కడ మొత్తము అడవి ప్రాంతము, అసలు ఎవ్వరు ఉండరు తెలుసా. మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే ఇలాంటి ఫెస్టివల్స్ టైంలోనే వెళ్ళాలి, లేదంటే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ రేర్, అసలు ఫెస్టివల్స్ టైంలో తప్ప నార్మల్ టైంలో అంతగా ఎవ్వరు ఉండరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి వాటర్ ఫ్లో అయితే ఒక చిన్న చెరువు లాగా పారుతూ ఉంటుంది అనమాట. ఇంకా మేము వచ్చిన ఫస్ట్ అప్పుడు వచ్చిన సార్ అయితే వాటర్ అయితే ఏం లేకుండా జస్ట్ ఉండే అనమాట. ఇప్పుడైతే మనకి నీళ్ళు అనేవి ఇలా లైట్గా పారుతున్నాయి. ఇంకా కాల్మొహం కడుక్కొని అయితే మేమైతే టెంపుల్లోకి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మీరు ఎప్పుడైనా నంద్యాలకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ కృష్ణానంది క్షేత్రాన్ని ఎవరైనా దర్శించారా? ఒకవేళ మన నంద్యాల వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే దర్శనం అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫస్ట్ అమ్మవారు, అలాగే శివుడు, ఆ తర్వాత గణపతి గుడి, నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అన్నీ కలిసి ఒకటే ప్లేస్లో ఉంటాయి అన్నమాట. క్షేత్ర పాలకుడు ఇక్కడ వీరభద్ర స్వామి అన్నమాట. ఇక్కడైతే మనకి నవనందులు అంటారు కదా నంద్యాల్లో, సో నవనందిలో ఒక నంది అన్నమాట, కృష్ణ నంది. చూడండి ఇక్కడ మనకి వీరభద్ర స్వామి టెంపుల్. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మేము పళ్ళు అలాగే కొబ్బరికాయ తింటూ ఉన్నామన్నమాట. మీకు ఒకసారి మొత్తం చూపిస్తామనేసి ఇక్కడైతే వీడియో తీస్తాను. మనకి అన్ని గుళ్ళు పక్కపక్కనే ఉంటాయి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి పల్లకి అనమాట. ఆ తర్వాత ఇక్కడైతే ఎద్దుల పందాలు చూడడానికి వచ్చాము. చూడండి మనకైతే ఎద్దుల పందాలు స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందనమాట. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము. చూడండి ఎండ అయితే ఫుల్ సంపుతుంది. ఇంకా మొత్తానికి పందాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారనమాట, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు అనేసి. సో మా ఎద్దులు అయితే థర్డ్ ప్లేస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇక్కడైతే మనీ అనేది ఇస్తూ ఉన్నారు. సో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా ఎద్దులు ఎక్కడికి వెళ్ళినా సరే థర్డ్ ప్లేస్లోనే వస్తూ ఉన్నాయి. థర్డ్, ఒక్కొక్కసారి సెకండ్, ఫోర్త్ ఈ మధ్యలోనే వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్న వాళ్ళు మనీ తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కృష్ణనందిలో భోజనాలు అయితే చేసాము. మనకి పలావ్ అలాగే ఆలు కర్రీ పెట్టారనమాట, వేడివేడిగా చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ మహానందికి వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలి అనేసి. ఇక్కడైతే మనకి చెంచు వాళ్ళు ఉంటారు టెంపుల్ దగ్గర అన్నా కదా, ఇదంతా వాళ్ళ ఇల్లులు అనమాట, వాళ్ళ గూడెం, చెంచుగూడెం అనమాట. సో చూడండి వాళ్ళ ఇల్లులు అన్నీ ఎలా ఉన్నాయో. ఇక్కడ మొత్తము చెంచు వాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడైతే ఒక కొట్టంలో అమ్మవారు ఉంటారనమాట. మనకి రోడ్ మీద వెళ్తూనే కనిపిస్తారు. ఇంకా 24 గంటలు దీపారాధన అమ్మవారి దగ్గర వెలుగుతూనే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ మేము మహానందికి అయితే వచ్చాము. నిన్న నైట్ కళ్యాణం మొత్తం చూశాను కదా, ఇంకా దర్శనం కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ వచ్చాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మనకి వెంటనే దర్శనం అనేది లభించాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదా. సో నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసాం, పులిహోర అలాగే లడ్డు తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని ఇంకా తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఎస్టర్డే కళ్యాణం జరిగింది కదా, అదే ప్లేస్ అనమాట. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తూ ఉన్నాను. ఫుల్ జనాలతో నిండిపోయింది కదా. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, అంటే ఇప్పుడు కూడా జనాలు ఉన్నారు కానీ మనకి ఎంతైనా శివరాత్రి రోజు ఉన్నంత ఉండరు కదా. ఇంకా షాపింగ్ అయితే చేశాను. అందరు తిరునాళ్ళకి పోయి దండలు, పువ్వులు అవి అవి కొనుక్కుంటుంటారు. నేనైతే ఇలా బొమ్మలు అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట. నాకు చాలా ఇష్టం కదా కన్నయ్య. అలాగే బుద్ధ విగ్రహం ఒకటైతే తీసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.